ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీఎస్ విజయానంద్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా లేదా చెప్పాలని సీఎస్ విజయానంద్ని సూటిగా ప్రశ్నించింది. దీంతో ఖచ్చితంగా చేస్తామని కోర్టుకు సీఎస్ తెలిపారు. ఎప్పటిలోగా అమలు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. రీజనబుల్ టైంలో చేశామన్న సీఎస్ 15 రోజుల సమయం సరిపోదా అని సీఎస్ను కోర్టు క్వశ్చన్ చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టులు ఎందుకని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అయితే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే సామాన్యులకు కోర్టులపై నమ్మకం కోల్పోతారని తెలిపింది. అధికారులకు కోర్టు ఆదేశాలపై గౌరవం లేకపోయినా అధికారులపై మాకు గౌరవం ఉందన్నారు. సీఎస్ హైకోర్టు ఆదేశాలు పాటించకుండా మిగతా అధికారులకు ఏం మెసేజ్ ఇస్తున్నారని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. సీఎస్ను వివరణ అడిగితే ఏజీ వాదనలు వినిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టులపై సరైన క్లారిటీ లేదని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. పోస్టులపై పూర్తి క్లారిటీ ఉందే చెబుతా అని న్యాయస్థానం అడిగింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కోర్టుకు ఏజీ వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేశామని సీఎస్ విజయానంద్ కోర్టుకు తెలిపారు. నేటికి ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్, చెప్పండి, మరి హైకోర్టుకి సీఎస్కి మధ్య ఈ వివాదానికి సంబంధించి డీటెయిల్స్ తెలియజేయండి. మైజా గ్రూప్ 1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్టులకు మార్చాలని గతంలో జారీ చేసిన ఆదేశాల అమలు అంశంపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ అయితే జరిగింది. ఈ విచారణకు సిఎస్ విజయానంద్ హాజరయ్యారు. అయితే గతంలో ఫోకల్ అదేవిధంగా నాన్ ఫోకల్ పోస్టులపై పిటిషన్ దాఖలు చేసిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తమ ఆదేశాలు ఎన్ని రోజుల్లో అమలు చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏపీ హైకోర్టు తమ ఆదేశాలు బేఖాతరు చేయడంపై కూడా పలు కీలక వ్యాఖ్యలను కూడా చేసింది. అయితే కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా లేదా చెప్పాలని సిఎస్ ను కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఎప్పటిలోగా అమలు చేస్తారని కూడా చెప్పాలని కూడా హైకోర్టు అయితే మాత్రం అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే రీజనబుల్ టైంలో అమలు చేస్తామని సిఎస్ విజయానంద్ జవాబిచ్చారు. అదేవిధంగా 15 రోజుల సమయం అడిగిన ప్రభుత్వం సమాధానానికి అన్ని రోజుల సమయం ఇచ్చే ప్రసక్తి లేదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది, తేల్చి చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో త్వరలో అయితే మాత్రం దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని హైకోర్టు అయితే సూచించిన పరిస్థితుంది. మొత్తాన్ని చూసుకుంటే గ్రూప్ 1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన నాన్ ఫోకల్ పోస్టులకు మార్చాలని గతంలో జారీ చేసిన ఆదేశాల అమలు విషయంలో మాత్రం హైకోర్టు అయితే ఖచ్చితంగా సీరియస్ లేదనైతే. అయితే మరి ఫర్దర్గా దీనిపైన సీఎస్ ఏ విధంగా స్పందించబోతున్నారు, ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోవాలి? మైజా ఇప్పటికే ఈ అంశం మీద హైకోర్టు సీరియస్ గా ఉందన్న విషయం తెలిసిందే. అయితే తమ ఆదేశాలు బేఖాతరు చేయడంపై కూడా ఏపీ హైకోర్టు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎస్ కూడా దీని మీద స్పందించారు. రీజనబుల్ టైంలో అమలు చేస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితుంది. అయితే ఎంత సమయం పడుతుందని కూడా మళ్ళీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే 15 రోజుల సమయం అయితే ప్రభుత్వం అడిగింది. అయితే దీనికి సంబంధించి త్వరలోనే అమలు చేయాలని కూడా హైకోర్టు అయితే ఖచ్చితంగా తేల్చి చెప్పింది. మైజా రైట్ కుమార్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.